కరోనా సోకిన వ్యక్తిని ఎందుకు దూరం పెట్టాము? మనకు వచ్చిద్దని, మనకు సోకుతుందని ఆ వ్యక్తి దగ్గర ఉంటే చివరికి గాలి ద్వారానే అది సంక్రమిస్తుంది కాబట్టి ఆ వ్యక్తిని దూరం పెడితే రోగము తగ్గుతుంది, మనకు సోకదు, సంక్రమించదు అనే ఒక ఆలోచన. రోగ కారణము కారకము కాకూడదు, సంక్రమించటానికి వీళ్ళు వస్తువు కాకూడదని దూరం పెట్టారు. ఒకసారి ఆలోచన చేయండి. నీ వలన నీకు వచ్చిన అంటు రోగం అనే పాపం వలన నీవు ఎంతమందికి పాపాన్ని అంటించావు? ఎంతమంది పాపము చేయడానికి నువ్వు కారణమయ్యావు? ఎంతమంది పాపం చేయడానికి నువ్వు ప్రోత్సహించావు? ఒక్కసారి ప్రశ్నించుకో. పాప కారణం నువ్వు కాకూడదు. అంటు రోగం అనే పాపము నీ నుండి మరొకరికి వెళ్ళకూడదు. నేను పాపం చేశాను కదా, నేను దొంగతనం చేశాను కదా, నేను ఏదో పాడు పని చేశాను కదా, ఇది బాగానే ఉంటుందమ్మా, వెళ్ళిరా, నేను కాపలా ఉంటాను, నేను చూస్తాను, దొంగతనం చేయంటే నువ్వు పాప కారణం అవుతున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎన్ని రోజులు పోయినా కానీ ప్రార్థనకి నీ మెడలో రాయి కడతానమ్మా, నీ మెడలో రాయి కడతాను, సముద్రంలో పడేస్తాను, అనవసరం. రెండోది ఏమన్నాడు ప్రభు? ఒకవేళ నీ కన్ను పాప కారణమైతే కన్ను తీసేయి, చెయ్యి కారణమైతే చెయ్యి తీసేయి. నీ వలన నీ కుటుంబం చెడిపోతుందేమో, అప్పుడేమంటాడు దేవుడు? నీ వలన మరొక వ్యక్తి పాపంలో పడిపోతున్నాడేమో, దేవుడు ఏమంటాడు నీతో? నీ వలన నీ బిడ్డలు గుడికి రావటం లేదేమో, నీతో ఏమంటాడు దేవుడు? నీ వలన నీ కుటుంబం చెడిపోతుందేమో, నువ్వు జీవించే విధానం చూసి బిడ్డలు చెడిపోతున్నారేమో, అప్పుడు దేవుడు ఏమంటాడు? కన్ను తీసేయమన్నవాడు, కాళ్ళు తీసేయమన్నవాడు, నిన్ను తీసేయమండా? ఒక్కసారి గమనించుకో. కుష్ఠ రోగిని దూరం పెట్టినట్లు నువ్వు పాపముని దూరం పెట్టు. నీ వలన పాపము ఎవరికి కూడా సోకకూడదు.